హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ముదితల్ నేర్వగరాని విద్య కలదే కథ గురించి చెప్పుకుందాం. కథలోకి వస్తే, మేడం ప్లంబర్ కావాలన్నారు కదా, ఇదిగో తీసుకొచ్చాను అన్నాడు వాచ్మన్. ఉదయం 10 గంటల వేళ పేపర్ తిరిగేస్తుంటే పేపర్లోంచి తలెత్తి చూశా. ఏడి ఎక్కడా అన్నాను, ఎవరూ కనపడక. ఈ అమ్మాయేనండి, ప్లంబింగ్ పనులు చేస్తుంది అన్నాడు వాచ్మెన్ నాయుడు. ఎదురుగా 20-25 మధ్య ఉన్న చామనఛాయ రంగులో చుడీదార్ కుర్తా వేసుకుని, జుట్టుకి రబ్బర్ బ్యాండ్ కట్టుకుని, పెద్ద కళ్ళతో కళగా ఉన్న ఒక అమ్మాయి నిలబడి ఉంది. భుజాన టూల్ కిట్ లాంటి బ్యాగ్ ఉంది. ఆశ్చర్యంగా చూశాను. ఈ అమ్మాయా? ప్లంబరా? అవును మేడం, ప్లంబింగ్ పని ఆడవాళ్ళు చేయకూడదా? చనువుగా నవ్వుతూ అడిగింది. అప్పటికి కాస్త తేరుకుని, ఏమో, మొదటిసారి చూస్తున్నాను కదా ఆడపిల్ల ప్లంబింగ్ పని చెయ్యడం, అందుకు ఆశ్చర్యం అనిపించింది. ఇంతకీ నీకు ఈ పనులన్నీ వచ్చా? ఎక్కడ నేర్చుకున్నావు? మీ నాన్న ప్లంబరా? కుతూహలంగా అడిగాను. లేదండి, నేను ఐటీఐలో 2 ఏళ్ల కోర్సు చేశాను. ఈసారి మరింత ఆశ్చర్యం అనిపించింది. కోర్సు చేశావా? ఎక్కడా? 10th తరువాత? కాకినాడ పాలిటెక్నిక్లో 10వ క్లాసు తరువాత 2 ఏళ్ల కోర్సు అండి. ట్రైనింగ్ అది అయ్యాక ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు చేస్తున్నానండి అంది ఆ అమ్మాయి. మొహంలో తెలివితేటలు, తన మీద తనకు నమ్మకం కనిపించాయి ఆ మొహంలో. అప్పటి వరకు నిలబెట్టి మాట్లాడుతున్న నేను, అలా కూర్చో అన్నాను గౌరవమిస్తూ. అదేమిటి, నువ్వు ఈ కోర్సు ఎందుకు చేశావు? మోటు పని కదా. సాధారణంగా ఆడవాళ్ళెవరూ ఈ పనులు చెయ్యరు కదా. వాల్వులు బిగించడాలు, పైపు లైన్లు, ఈ పనులన్నీ నీ వల్ల అవుతాయా? అసలు ఈ కోర్సు ఎందుకు చెయ్యాలనిపించింది? మీ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరా? నీ ఇంటికి నువ్వే ఆధారమా అని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రశ్నలు గుప్పించాను. ఇంతకీ నీ పేరు చెప్పు ముందు అన్నాను. నా పేరు కవిత అండి. ఇంట్లో మా నాన్న, అమ్మ, అన్నయ్య ఉంటారండి. నేను ముందు ఎలక్ట్రీషియన్ కోర్సు చెయ్యాలనుకుంటే సీటు దొరకలేదండి. ప్లంబింగ్ ఎందుకు చేయకూడదు అనిపించింది. మా నాన్న వాళ్ళు వద్దన్నారు. దాంతో పంతం వచ్చింది. ఏం, అన్ని పనులు ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేస్తుండగా ఇది మాత్రం ఎందుకు చెయ్యకూడదు అని చేరానండి. మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ప్యూన్ అండి. అసలు ఇంజనీరింగ్ చెప్పిస్తాను, ఎంసెట్ రాయి అన్నాడండి. నాకేమో లెక్కలంటే భయం. పాలిటెక్నిక్లో చేరతానన్నాను. మొదట్లో నట్లు, బోల్టులు, వాల్వులు బిగుస్తూ ఉంటే, స్పానర్లు పట్టుకుంటూ ఉంటే చేతులు కందిపోయి తొక్క రేగిపోయి మంట పుట్టేది. ఇప్పుడు చేతులకు అలవాటైపోయిందిలేండి, మొద్దుబారిపోయింది చర్మం అని నవ్వింది. మేడం, మీ బిల్డింగ్లో ప్లంబర్ లేడంటే కదా. నేను రోజు మీరు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి 1 గంట 2 గంటలు డ్యూటీ చేసి మీ కంప్లైంట్స్ అన్నీ అటెండ్ అయి పెడతాను. మీరు చెప్తే మేనేజ్మెంట్ వింటారు అన్నాడండి వాచ్మెన్. ఈ పని ఇప్పించండి మేడం నాకు అంది. ఆ పక్క వీధిలో పల్లవి అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ నాకు అప్పగించారు. కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాగితం మీద రాయించి తెస్తా అంది. ఆ సెక్రటరీ నాకు తెలుసులే, నేను మాట్లాడతాను కానీ ముందు పైకి వెళ్ళి 2-3 వాల్స్ పోయాయట, వాచ్మెన్ చూపిస్తాడు. చూసి బాగవుతాయో మార్చాలో ఆ పని చేసిరా అన్నాను. నేను మా సెక్రటరీతో మాట్లాడి నెలవారీ డ్యూటీ సంగతి తరువాత చెబుతాను. వాచ్మెన్తో ఈ అమ్మాయికి ఏం చెయ్యాలో చూపించు అని పంపించాను. 1 గంటన్నర తరువాత 1 కొత్త వాల్వు మార్చి 2 రిపేరు చేసి వచ్చింది. చూడమ్మాయి, మా బిల్డింగ్లో 60 ఫ్లాట్లున్నాయి. మాకు కాస్త నీళ్ల ప్రాబ్లం ఉంది. 4-5 అంతస్తులకి నీరు సరిగా రాదు. దాంతో గొడవలు వస్తున్నాయి.
ఇప్పుడు మేము ప్రతి అంతస్తుకి, ప్రతి ఇంటికి వేరే కనెక్షన్ ఇచ్చి నీళ్లు అందరికీ సరిగ్గా ప్రెషర్ వచ్చేటట్టు మార్చాలని ప్లానులో ఉన్నాం. ఈ పని కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఇంత పెద్ద పని నువ్వు చేయగలవా? ఇలాంటివి కాంట్రాక్ట్ పనులు చేయగలవా? అడిగాను. ఆ అమ్మాయి మొహం వికసించింది. ఎందుకు చేయలేనండి? అన్నీ వచ్చండి. పైప్ లైన్లు మార్చడం అవన్నీ మాకు నేర్పుతారండి. మరి ఒక్కదానివి కదా. నేను హెల్పర్ని పెట్టుకుంటానండి. అసలు మా అన్నయ్యని నాతో తీసుకెళ్ళి వాల్వులు, నట్టులు, బోల్టులు, థ్రెడ్డింగ్ పనులు వాడి చేత చెయ్యిస్తూ పని నేర్పిస్తున్నానండి. నేను తప్పకుండా చేస్తాను మేడం. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మీలాంటి వారు ఇస్తేనే కదా ఇక ముందు ఇంకా కొందరు ఈ కాంట్రాక్ట్ పనులు ఇస్తారు. అయితే ఒకసారి డాబా మీదకి వెళ్ళి లైన్లు అవి చూడు. ఎలా చెయ్యాలో వాచ్మెన్ చూపిస్తాడు. 5 అంతస్తులకి వచ్చే లైను నుంచి విడివిడిగా అందరికీ కనెక్షన్లు ఇవ్వాలి. అదంతా మెటీరియల్, కూలీ అవన్నీ ఎంత అవుతాయో సుమారుగా చెప్పాలి. 5దో అంతస్తు గనక చాలా అది వేసుకోవాలేమో. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎందరిని పెట్టుకుంటావో మాకు మాత్రం మొత్తం కాంట్రాక్ట్ పని కావాలి. ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఇదంతా నీ వల్ల అవుతుందా మరి? ముందు నేను చూసి మెజర్మెంట్స్ తీసుకుని ఇంటికెళ్ళి ఎస్టిమేషన్ రాసి పట్టుకొస్తాను. విత్ మెటీరియల్ ఎంత అవుతుందో, వితౌట్ మెటీరియల్ ఎంత అవుతుందో అన్ని వివరాలు రాసిస్తాను. నాకు రేపొక్క రోజు టైం ఇవ్వండి మేడం అంది ఆరాటంగా. అప్పుడే ఆ పని చేసేయాలన్నంత ఉత్సాహం కనిపిస్తోంది ఆ అమ్మాయిలో. సరే, ఈలోగా నేను మా వాళ్ళతో మాట్లాడతాను. నెల జీతానికి పెట్టుకునే విషయం సెక్రటరీతో చెబుతాను. ఇప్పుడెవ్వరూ ఇంట్లో లేరు. రేపు నువ్వు వచ్చాక చెబుతాను. ఈ పనికి కూడా డబ్బు రేపిప్పిస్తాను. అవును, నీ కోర్సులో మెజర్మెంట్స్ తీయడం, ఎస్టిమేషన్ ఇవ్వడం లాంటివి కూడా నేర్పిస్తారా? ఆహా, ఈ కోర్సు గురించి తెలుసుకోవాలని అడుగుతున్నాను. తెలిస్తే ఎవరికన్నా చెప్పొచ్చు కదా అని అడిగాను. థియరీలో కొలతలు, లెక్కలు, ఎస్టిమేషన్ చేయడం అవన్నీ నేర్పిస్తారండి. ప్రాక్టికల్స్లో స్వయంగా అవన్నీ మాతో చేయిస్తారండి. థ్రెడ్డింగు, డ్రిల్లింగు, పైప్ కటింగు, వాల్వులు వగేరా బిగించడం అన్నీ నేర్పిస్తారండి. బాగానే ఉంది. ఆడపిల్లవైనా చక్కగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలన్న నీ ఆలోచన నాకు నచ్చింది. కష్టమైన కోర్సు చేసి నీలాంటి అమ్మాయిలకి అందరికో నువ్వు దారి చూపిస్తున్నావు అన్నాను. మొదట్లో మా ఇంట్లో వద్దన్నారండి. అయినా బలవంతంగా నేనే చేశానండి. ఎలక్ట్రీషియన్ తరువాత ప్లంబింగ్కి గిరాకీ బాగా ఉందండి. ఇన్ని ఫ్లాట్లు కడుతున్నారు కదా, మంచి అవకాశాలు దొరుకుతాయని ఆశండి. ప్రతి బిల్డింగ్కి ఒక ప్లంబర్ని పార్ట్ టైం కన్నా పెట్టుకుంటారు కదండి. 2-3 బిల్డింగుల మెయింటెనెన్స్ చూస్తూ మధ్య మధ్యలో ఇలాంటి కాంట్రాక్టులు వస్తే కొద్ది రోజుల్లోనే నిలదొక్కుంటానండి. మేడం, మీరు ఈ కాంట్రాక్ట్ పని ఎవ్వరితోనూ మాట్లాడకండి మేడం. ప్లీజ్ దయచేసి నాకే ఇప్పించండి. ఇదొక్కటి చేస్తే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది ప్రాధేయపూర్వకంగా అంది. సరేలే, కానీ ఇది నా స్వంత ఇంటి పని కాదు కదా. మేనేజ్మెంట్ ఒప్పుకోవాలి. నీ కొటేషన్ మాకు నచ్చాలి. మేము కూడా 2-3 అడిగి కదా ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవాలి. సరే వెళ్ళు, రేపు 10 లోపల రా, సెక్రటరీ గారిని కలుద్దువు గాని అని చెప్పి పంపించాను. మా బిల్డింగులో ముందు నుంచి నేను యాక్టివ్ మెంబర్ని. ఒకసారి ప్రెసిడెంటు, 2 సార్లు ట్రెజరర్గా ఉండి అన్నింట్లో సలహాలు ఇస్తూ బిల్డింగ్ మీద శ్రద్ధ తీసుకునే 4-5లో నేను ఒకరిని అవడం వలన మేనేజ్మెంట్ మారినా నా మాటకి కాస్త విలువ ఉంది. మగాళ్ళు సెక్రటరీ వగైరాలు ఇళ్లల్లో రోజంతా ఉండరు గనుక ఎవరైనా ఏదైనా మాట్లాడాలని వస్తే నా దగ్గరకు తీసుకొస్తారు. కవిత విషయం ప్రెసిడెంటు, సెక్రటరీతో చర్చించాను. మెయింటెనెన్స్కు పర్వాలేదు కానీ లైన్లు మార్చే పని ఆడపిల్ల ఏం చేయగలదు అన్నారు. చాలా నమ్మకంగా చేసి చూపిస్తానంటోంది కదా. ఆడ మగ తేడా ఏముంది, మనకి పని కావాలి కానీ. అయినా చూద్దాం, ఎస్టిమేషన్ అది ఎలా చేస్తుందో చూసి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో చెప్పి నిర్ణయిద్దాం అని
ఒప్పించాను. కవితని నెలకి 600కి బిల్డింగ్ ప్లంబర్గా పార్ట్ టైం రోజుకి ఉదయం 1 గంట 2 గంటలు ఉండి కంప్లైంట్స్ అటెండ్ అయ్యి వెళ్ళేటట్టు పెట్టుకున్నాం. కవిత 2 రోజులు డాబా మీదికి వెళ్ళి లైన్లు ఎలా మార్చాలో చూసుకుని లెక్కలు రాసుకుంది. ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్లాన్ గీసి 2 రకాల ఎస్టిమేషన్ విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అంటూ చక్కగా విడివిడిగా కావలసిన సామానులు, కూలీ వగైరా రాసిన పద్ధతిలో మంచి ప్రొఫెషనలిజం కనిపించింది. పని కూడా అంత చక్కగా చేయగలదు అన్న నమ్మకం కలిగించింది. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయ్యి కవితకి కాంట్రాక్టు అప్పగించాం. అనుకున్న దానికన్నా 10 రోజుల ముందే 20 రోజుల్లో పని చక్కగా పూర్తి చేసింది. ఒక్కొక్క అంతస్తుకి వెళ్లే మెయిన్ లైన్లోంచి అందరి ఇళ్లకి విడివిడిగా కనెక్షన్లను ఇచ్చి నీళ్ల ప్రెషరు అన్ని అంతస్తులకి ఒకేలా వచ్చేటట్టు చేయడంతో మాకు గొడవలు తగ్గి అంతా సంతోషించారు. నీట్గా చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. ఒక హెల్పర్ని అన్నని పెట్టుకుని థ్రెడ్డింగుల దగ్గర నుండి అన్నీ స్వయంగా చేయించింది. ఈ కాంట్రాక్ట్లో నీకెంత మిగిలింది కవిత అన్నాను పనంతా ముగిసి పేమెంటు అయ్యాక. ఏం లేదు, ఊరికే కుతూహలంతో అడుగుతున్నా అంతే అన్నాను. ఎక్కువ లేదండి మేడం, మొదటిసారి కదా, నా పని మీకు నచ్చాలి, నచ్చి మళ్ళీ మీరు 2-3కి రికమెండ్ చెయ్యాలి కదా. మొదటిసారి లాభం కంటే మంచి వర్కరు అన్న పేరు రావాలి మేడం. 5,000 దాకా మిగిలింది అంతేనండి. అందులో మా అన్నయ్యకు ఒక 1,500 ఇచ్చాను అంది. కవిత తెలివైన ఆలోచన, ముందు చూపుకి మెచ్చుకోలుగా చూశాను. మీ అన్నయ్య ఏం చదువుకోలేదా? ఆడపిల్లవి, నువ్వు చదివి ఉద్యోగం చేస్తున్నావు. వాడికి చదువు మీద ధ్యాస లేదండి. 7వ క్లాస్ తప్పి అల్లరి చిల్లరగా తిరుగుతుంటే నేను వాడికి డబ్బాస చూపించి నా కింద హెల్పర్గా పెట్టుకున్నాను. మేడం, ఈ వీధిలో ఇంకో కొత్త అపార్ట్మెంట్స్ కడుతున్నారు. దానికి ప్లంబింగ్ పనులకి కాంట్రాక్ట్ ఇమ్మని అడిగాను. మీ అపార్ట్మెంటు కాంట్రాక్ట్ చేశానని, కావాలంటే అడగమని మీ పేరు చెప్పాను. ఎవరైనా ఫోన్ చేసి అడిగితే కాస్త రికమెండ్ చెయ్యండి మేడం. దాందేముందిలే, అడిగితే చెప్తాను అన్నాను. 6 నెలలు తిరిగేసరికి కవిత పనిలో నిలదొక్కుంది. 4 అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ ఒప్పుకుంది. 2,000 సంపాదించుకుంటోంది నికరంగా. మధ్య మధ్యలో కాంట్రాక్టు పనులు, ప్రైవేటు పనులు చేసుకుని బాగానే ఆర్జిస్తోంది. ఆ అమ్మాయిని చూసి మా బిల్డింగ్లో పని వాళ్ళందరికీ, చూడండి ఆడపిల్లైనా చక్కగా ఎలా చేసుకుంటోందో, మీ పిల్లలకి 12 ఏళ్ళు వచ్చేసరికి కొంప మునిగిపోయినట్టు పెళ్లి చేసి పంపించేస్తున్నారు, కనీసం మెట్రిక్ వరకు అయినా చదివించండి అంటూ చెప్పేదాన్ని. ఈ అమ్మకి ఇదో చాదస్తం అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వేవారు. నాకు తెలుసు వీళ్ళని మార్చడం నా తరం కాదని. అయినా 10కి 10 సార్లు చెబితే కాస్తైనా బుర్రకెక్కి వాళ్ళ ఆలోచనలు మారతాయేమోనని నా ఆశ. చూస్తుండగానే ఏన్నర్థం గడిచింది. కవిత కొత్తగా ప్లంబింగ్ మెటీరియల్ షాపు పెట్టింది. మేడం, ఈ చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ దూరంలో వరకు ప్లంబింగ్ షాపు లేదు. ఒక షాపు తెరిస్తే ఎలా ఉంటుంది మేడం అంది ఒకరోజు వచ్చి. నిజమే ఆ మాట. ఆ అమ్మాయి ముందాలోచనకి నిజంగానే ఆశ్చర్యం, సంతోషం కలిగింది. తప్పకుండా పెట్టు, మంచి ఆలోచన వచ్చిందే. మరి డబ్బో? బ్యాంకు లోన్ ఇస్తుందట కదా మేడం, మిమ్మల్ని ఆ వివరాలు అడగాలనే వచ్చాను అంది. బ్యాంకు లోన్ ఇస్తుంది కానీ మరి ష్యూరిటీగా ఏదన్నా తనఖా పెట్టాలి, లేదంటే ఎవరైనా ష్యూరిటీ అయినా ఉండాలి. ఎంత లేదన్నా చిన్న షాప్ అయినా 30-40 వేలు లేనిది మెటీరియల్ రాదు కదా. షాపు అద్దే అది అంతా కలిపి ఓ 50 వేలన్నా అవుతుంది మరి. అవును మేడం, మా నాన్నని అడిగితే ఇల్లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకుని నెల నెల వాయిదాల మీద అప్పు చెల్లించేటందుకు ఒప్పుకున్నారు. మాది 3 గదుల మిద్దె ఇల్లు. ఆ మాత్రం డబ్బు అప్పు ఇవ్వరా ఇంటి మీద? మేడం ప్లీజ్, మీ బ్యాంకు వారికి చెప్పి లోన్ ఇప్పించగలరా అంది ఆరాటంగా.
ష్యూరిటీలు అవి ఉండమంటే ఉండలేను గాని మాట సాయం చేయడానికేం తప్పకుండా చెబుతాను. రేపు మీ ఇంటి కాగితాలు అవి తీసుకురా, వెళ్ళి మాట్లాడదాం అన్నాను. బ్యాంకు వాళ్లతో మాట్లాడడం, ఇల్లు తనఖా మీద అప్పు ఇవ్వడానికి అంగీకరించి, ఇల్లు అసెస్మెంట్ చెయ్యించి, అప్లికేషన్ ఇవ్వడం, లోను శాంక్షన్ అవ్వడం, కట్టవలసిన వాయిదాల అగ్రిమెంట్లు అన్నీ పూర్తయి డబ్బు చేతిలో పడేసరికి నెల 15 రోజులయ్యింది. తమ ఇంటికి ఆనుకొని రోడ్డు మీదకు ఉన్న చిన్న కిరాణా కొట్టు ఖాళీగా ఉంటే 10,000 కట్టి మిగతా బ్యాలెన్స్ 10 వాయిదాల మీద ఇచ్చేటట్టు, దానికి వడ్డీ ఇచ్చేటట్టు రాసి ఆ షాపు కొనేసింది. వాష్ బేసిను, శానిటరీ ఫిట్టింగులు, కొళాయిలు, వాల్వులు, పైపులు, కావలసిన సామానులన్నీ కొంది. చిన్న ఎత్తున ఆరంభించడానికి సరిపోయేటంత మెటీరియల్ కొని నా సలహా మీద ఆ బస్తీ ఎమ్మెల్యే చేత షాపు ఓపెన్ చేయించి చుట్టుపక్కల అపార్ట్మెంట్లన్నిటిలోనూ పాంప్లెట్లు పంచింది. షాపులో కొంత సమయం తనకి పని ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య కూర్చుంటారు. తన చేతి కింద ఒక హెల్పర్ని పెట్టుకుంది. అన్న పని నేర్చుకోవడంతో బిల్డింగ్ మెయింటెనెన్స్ పనులకి హెల్పర్ని ఇచ్చి పంపించేది. 6 నెలల్లో షాపు నిలదొక్కుంది. సామాను పెరిగింది, అమ్మకాలు పెరిగాయి, ఆదాయం పెరిగింది. లాభంతో వాయిదాలు చెల్లింపు కడుతూ ఉంది. ఆ అమ్మాయి షాపు ముందు నుండి వెళుతుంటే నా కళ్ళ ముందే ఎంతగానో ఎదిగిన ఆ అమ్మాయిని చూసి ముద్దితల్ నేర్వగరాని విద్య కలదే అనిపించి గర్వంగా అనిపిస్తుంది. ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను. ఈ కథ రాసిన వారికి రాసెడు బంగారం, విన్నవారికి వీసెడు బంగారం, చెప్పిన వారికి చిటికెడు బంగారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.